నేరాజీ ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోని మళ్ళా మన అహ్మదాబాద్ లో కూడా కాదు. మీదికెళ్ళి బట్లర్ బాబాయ్ కూడా ఇంటికి పోయిండు. ఏందంటావు ఇలా మన పరిస్థితి? అరే గిల్ తమ్ముడు, ఎందుకు టెన్షన్ పడతాను? శ్రీలంక నుండి కుశాల్ మెండిస్ ని పట్టుకొచ్చినావా లేదా? తమ్ముడు తక్కువ బాల్స్ ఆడి ఎక్కువ రన్స్ కొడతాడు. అట్లా అనుకుంటే ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వెళ్ళి కూడా విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ వెళ్ళిపోయారు. నేరాజీ మా దానిలోకి వెళ్ళి విల్ జాక్స్ పోతే చారిత్ అస్లంకను పట్టుకొచ్చినాం కదే శ్రీలంక ప్లేయరు. ర్యాన్ రికెల్టన్ పోతే అంతకంటే డేంజర్ ప్లేయరు జానీ బేస్టోన్ పట్టుకొచ్చినాం. ఇవాళ మీకుంటది దిబిడే. పాండ్యా తమ్ముడు, 2023లా నేను కష్టపడి టీంని క్వాలిఫైర్ 2 దాకా తీసుకపోతే ఈ గుజరాత్ వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించారు తమ్ముడు. తర్వాత ఫైనల్ కి పోయి సిఎస్కేతో ఓడిపోయారు అన్నా. అప్పుడు గుజరాత్ టీం కి కెప్టెన్ నేనే. సారీ తమ్ముడు, మర్చిపోయినా. ఎస్, అప్పుడు క్వాలిఫైర్ 2లో జరిగింది, ఇప్పుడు ఎలిమినేటర్లో జరుగుతుంది. వట్టిగానే విసికి ఇంటికి పంపిస్తాం, రెడీగా ఉండుల్లి. ఏంటిది పాండ్యా బాయ్ వీళ్ళతోని మాటలు? ఫుట్బాల్ ఆడమంటావా చెప్పు. ఏ టాప్ ఆర్డర్నైతే వీళ్ళు చూసుకుని ఎగురుతాల్లో అదే టాప్ ఆర్డర్ని పవర్ ప్లేలోనే విసికేస్తా. చెప్పేదేం లేదు బోల్ట్ బాబాయ్, నువ్వు ఖచ్చితంగా పవర్ ప్లేలోనే సాయి సుదర్శన్ ని గిల్లిని అవుట్ చేయాలి. గట్లయితేనే మనం మ్యాచ్ గెలుస్తాం. నువ్వు తడిగుడ్డ వేసుకొని పండుకో పాండ్యా, మిగిలింది నేను చూసుకుంటా. గిల్లు మనం వాళ్ళకి 20 ఓవర్లు ఎత్తే వాళ్ళు మనకు 16 ఓవర్లే ఎత్తారు. బుమ్రా వేసే 4 ఓవర్లు మనం లెక్కలకు తీసుకోవద్దు. అవి ఎట్లయినా డేంజర్ అనే ఎత్తాడు కాబట్టి మీరు బుమ్రా బౌలింగ్ లో రన్స్ కొట్టకున్నా మంచిదే, వికెట్లు మాత్రం ఇయ్యకుల్లి. బుమ్రా బౌలింగ్ లోనే 6లు కొడతా, మీకేమన్నా ప్రాబ్లమా? నేను బ్యాటింగ్ వచ్చినప్పుడు బుమ్రానే ఇయ్యాలే. అరే మెండిస్ బ్రో, నీకు బుమ్రా గురించి తెలియదు. నేరాజు చెప్పేది నువ్వు, నా గురించే మీ బుమ్రాకు తెలియదు. ఐ విల్ షో హిమ్ ద హెల్. తమ్ముడు మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాండు. మ్యాచ్ లోనే చూసుకుందాం తేలి. బేస్టో బై, అసలు నువ్వు ఆక్షన్లో అన్సోల్డ్ ఎట్లయినావో నాకు ఇంకా అర్థం కాలే. నువ్వు ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎట్లా ఆడేటావు, నువ్వు ఈ మ్యాచ్లో గట్లనే ఆడాలి. చూస్తావు కదా ఈ జానీ ఆడించే ఆట. ఇవాళ నేను కొట్టే 4లు 6లకి టైటాన్స్కి తడిచిపోవాలి. అటు చేసి మా దాంట్లోకి శ్రీలంక కెప్టెన్నే పట్టుకొచ్చింది కదా. ఏంది అస్లంక ఉందా లేదా? ఏంటిది రోహిత్ భాయ్, అదే ముంబై ఇండియన్స్ ఆడతాను పార్టీ ఉన్నదా లేదా అంటానా? ట్రోఫీ గెలిచినాక పార్టీ చేసుకుందాం రోహిత్ భాయ్. అది శ్రీలంక టీం కెప్టెన్ అనిపించును. ఇదే యాటిట్యూడ్తో ఆడోళ్ళి ఖచ్చితంగా మనం క్వాలిఫైర్ 2కి పోతాం. రషీద్ భాయ్, ఇన్ని మ్యాచ్లు నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కానీ నేను నిన్నేం అనలేదు. నీకు రోహిత్ శర్మ, తిలక్ వర్మల మీద మంచి రికార్డు ఉన్నది. ఈ మ్యాచ్లో నువ్వు ఆ 2 పుల్లలది సరిపోతుంది. వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఏమవుతుంది గిల్లు? వాళ్ళు ఎట్లయినా రన్స్ కొడతలేరు. అసలు అవుట్ చేయాల్సింది స్కైని కదా. అంటే కొంపదీసి నువ్వు స్కై వికెట్ తీద్దామన్న ప్లానింగ్లు ఉన్నావా ఏంది? ఎస్, ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసి పెట్టిన. స్కై వికెట్ తీసేది నేనే. నా పర్సనల్ అకౌంట్ల నుంచి నీకు ₹1 కోటి ఇస్తా నువ్వు స్కై వికెట్ తీస్తే. చెక్ రాసుకొని రెడీగా పెట్టుకో. లాస్ట్ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చంపినవే, కానీ బ్యాడ్ లక్ మ్యాచ్ మింగింది. వాస్తవం చెప్పాలంటే మేము కనుక పంజాబ్తో మ్యాచ్ గెలిచేది ఉంటే సినిమా మొత్తం వేరే ఉంటుండే. ఇక ఈ మ్యాచ్లో కొంచెం స్ట్రైక్ రేట్ పెంచి ఆడతా, రెడీగా ఉండుల్లి. పాండ్యా భాయ్ చూద్దాం, తాడో పేడో సై. మిమ్మల్ని విసికేది చూసి పైన పంజాబ్, ఆర్సీబీ భయపడాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పోవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్కి సంబంధించిన క్వాలిఫైర్ 1 హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఖచ్చితంగా చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ ఎక్సలెంట్ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ని అయితే పట్టుకొచ్చింది. జానీ బేస్టో, చారిత్ అస్లంక ఇద్దరు కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్. జానీ బేస్టో కనుక క్లిక్ అయిందంటే వారు 1 సైడ్ చేసి పడేస్తాడు. ఒకవేళ వికెట్స్ తొందరగా పడ్డా కానీ చారిత్ అస్లంక మంచి స్కోర్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయరు. బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది ముంబై ఇండియన్స్ది. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫేవరెట్స్ ముంబై ఇండియన్సే. ఇక ఇంకో సైడ్ గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు బట్లర్కి కుశాల్ మెండిస్ని తీసుకున్నారు రిప్లేస్మెంట్గా. బట్ అది హిట్ ఆర్ మిస్, హిట్ కావచ్చు మిస్ కావచ్చు. టైటాన్స్ కనుక ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా రషీద్ ఖాన్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మ్యాచ్లో, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లల్లో. కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఈ సీజన్ మొత్తం ఇట్లా బ్యాటింగ్ చేసిండ్రు. ఈ మ్యాచ్లో కూడా అదే బ్యాటింగ్ చేస్తే గెలుస్తారు, లేకపోతే వట్టిది అవుతుంది కథ. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.